నమస్తే. ప్రైవేటు స్కూళ్ళ దోపిడీ, ఫీజుల దోపిడీ. ఒక సామాన్యుడు హైదరాబాద్లో బతకాలంటే నరకం. ఓ రకంగా చచ్చి బతికినట్లే. ఒక ఆటో కార్మికుడు, ఓ చిన్న స్థాయి ఉద్యోగం తన పిల్లల్ని చదివించుకోవాలి ఒక ప్రైవేట్ స్కూల్లో అంటే దాదాపు లక్షల ఫీజులు. మనకిది మామూలుగా చిన్న అంశం అనిపిస్తుంది, కానీ చాలా డేంజర్ అంశం ఇది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి మీకు తెలుసు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితిని ఆసరగా చేసుకున్న ప్రైవేటు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ దోపిడికి తెరలేపినాయి. లక్షల ఫీజులు. నర్సరీ చేంజ్ చేయాలంటే 50, 60, 70 వేలు ఉంటుంది. ఇంకా 10th క్లాస్ వరకు 3, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఉంటాయి. ఇది మామూలు దోపిడీ కాదు. జలగలు కూడా సిగ్గుపడతాయి రక్తం పీల్చడంలో. ప్రైవేటు కాలేజీలు కానీ ప్రైవేటు స్కూల్స్ కానీ రక్తాన్ని పీల్చి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈరోజు ఇందిరా పార్కులో టీఆర్పీ పార్టీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నిజంగా మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి పిల్లలకు కూడా. రేపు జూన్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. ఇక నర్సరీకే 50, 60, 70 లక్షల వరకు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని, ముక్కుతాడు వెయ్యాలని తీన్మార్ మల్లన్న పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. మీకు స్టేజ్ వెనక కనిపిస్తూ ఉన్నారు. చాలామంది పేరెంట్స్ వస్తూ ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఏందో ఒకసారి చూద్దాము. టీఆర్పీ పార్టీ డిమాండ్లు ఏంటంటే వీళ్ళవి అక్రమ ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి. ఒకటి, ఆర్టీఈ 2009 చట్టాన్ని అమలు చేయాలి. పేద మధ్యతరగతి విద్యార్థుల విద్యకు ప్రభుత్వం భారం తీసుకోవాలి. ఫీజుల పెంపును వెంటనే నిలిపివేయాలి. మొత్తం 4 పెట్టిండ్రు. 4 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పేరెంట్స్ కూడా వచ్చిండ్రు. వీళ్ళంతా పిల్లల్ని చదివించే పేరెంట్స్ వీళ్ళంతా. అసలు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తున్నా కదా, హైదరాబాద్లో చదివించాలంటే మామూలు కాదు, చాలా డేంజర్ జోన్లో ఉంది. మీరు పేరెంట్కి ఏం చెప్తారు? ఇవాళ మహాధరణ నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ స్టాండ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇవాళ హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఎలా ఉంది? ఇది చాలా శుభ పరిణామం అండి. నా పేరు బింగి మనోజ్ కుమార్. నేను సామాజిక కార్యకర్త. నేను మాజీ భారత జాతీయ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ఏ ఎలక్టెడ్ అధ్యక్షుడిని. నేను 5 రాష్ట్రాల ఇన్ఛార్జ్ చేసిన 2010లో. 2006 నుంచి 2010 వరకు ఎన్ఎస్ఏ ఇన్ఛార్జ్ చేసిన, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేసిన. కానీ నేను గ్రామీణ ప్రాంతం, మా ప్రాంతం వచ్చేసి కొడిమ్యాలండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నేను పిల్లల చదువులకి నేను హైదరాబాద్ వచ్చి నివసిస్తూ నా పిల్లల్ని కూడా నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నాను కూడా కారణం ఈరోజు నేను చెప్పగలుగుతా. గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకుంటే పట్టణాల దాకా ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలు ఉండి ఖచ్చితమైన ప్రామాణిక విద్యను అందిస్తే ఏ తండ్రి కూడా, ఆటో నడుపుకునే రిక్షా వాడైనా సరే, చికెన్ సెంటర్ నడిపించే వాళ్ళైనా సరే, కిరాణం షాప్ నడిపించే వాళ్ళైనా సరే, బట్టల షాపు నడిపించే వాళ్ళైనా సరే, ఎవ్వరు కూడా అత్యధిక ప్రమాణాలు మౌలిక సదుపాయాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను చదివిస్తారు. ప్రభుత్వంకి లోబడి ప్రభుత్వం యొక్క చేతిలో ఉన్న ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య అనే 4 విద్యా రకాలు ఉంటాయండి. ఈ విద్యాలయాలకి గిట్ట సదుపాయాలు కల్పిస్తే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదివారు. నర్సరీకి, ఎల్కేజీకి, నీకు యూకేజీకి కొన్ని లక్షల రూపాయల డొనేషన్స్. ఫీజుల సంగతి పక్కనండి, ఫస్ట్ డొనేషన్లు ఇవ్వాలి. డొనేషన్లు ఇస్తేనే వాళ్ళకి అడ్మిషన్లు. వీళ్ళు 10 మంది రాగానే అడ్మిషన్లు అయిపోయాయని బోర్డు పెడతారు. ఏదో రేషన్ బియ్యం కదా మనకు ఉచితంగా ఇస్తున్నట్టే చేస్తారు వీళ్ళంతా. ప్రభుత్వము ఖచ్చితంగా విద్యాశాఖ అనేది కఠినంగా ఉంటే ఈరోజు పేద ప్రజలు, ఇప్పుడు విద్య అనేది అందరికి అవసరం అండి. విద్య లేకుంటే ఏదో, విద్య ఉంటే జ్ఞానం వస్తుంది. ఈ విద్యను కూడా వ్యాపారం చేస్తుంది కార్పొరేట్ సంస్థలు. ఈ కార్పొరేట్ సంస్థలకు ఎవరు వలుకుతారండి? ప్రభుత్వాలు కాదా? ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతారండి? ఎక్కడి నుంచి పోతారు? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ పాఠశాల బాగుంది? ఎక్కడ ఉపాధ్యాయులు ఫుల్గా ఉన్నారు? ఎక్కడ సదుపాయాలు ఉన్నాయి? ఒకప్పుడు చిన్నప్పుడు మేము చూసేది కేరళ టీచర్లు వచ్చే విద్యా బోధన. గ్రామీణ ప్రాంతాలలో కేరళ టీచర్ల నుంచి విద్యా బోధన అంతా అడ్మిషన్లు వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంది, పట్టణాలకు వచ్చేసరికి ఏసీ కళాశాలలు అయిపోయాయి. తల్లిదండ్రులకు ఏముంటుందండి? తల్లిదండ్రులకు స్వార్థం ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నా, తల్లిదండ్రులకు ఒకటే స్వార్థం ఉంటుంది. మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలు చదువుకోవాలి, ఒకటే స్వార్థం అండి. వాడు రక్తం అమ్ముకుంటాడా, కిడ్నీలు అమ్ముకుంటాడా, అరటిపళ్ళు అమ్ముకుంటాడా, ఏమనుకుంటాడో మనకు తెలియదు. కానీ నా పిల్లలు మంచిగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. మనకు 2009లో విద్యా హక్కు చట్టం అనేది ప్రస్తావన పార్లమెంట్లో జరిగింది. 2010 ఏప్రిల్ నుంచి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని వచ్చింది. దీంట్లో 7 ప్రమాణాలు ఉంటాయి. దాని గురించి అందరూ తెలుసుకోవాలి.
ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దీన్ని అందరికి తెలియజేయడానికి తీర్మానం మల్లన్న గారు ఈరోజు తెలంగాణ రాజ్యాధికారి పరిషత్ తరఫున చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి కార్యక్రమానికి హైదరాబాదు వేదికగా పెట్టిండు. ఉచిత విద్య, తప్పనిసరి విద్య, సమాన హక్కులు, అడ్మిషన్లు అప్పుడు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా తీసుకోవాలి. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అడ్మిషన్స్ తీసుకోవాలి. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని చూస్తారు. ఇవన్నీ కలిపితే విద్యా హక్కు చట్టం వస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కూడా 25% పేద బడుగు బలహీన వర్గాల కోసం 20% సీట్లు ఫ్రీ ఇవ్వాలండి. ఎవరైనా ఇస్తుర్రా? ఇప్పుడు ప్రభుత్వము ఎందుకు ప్రభుత్వ విద్యను నాణ్యమైన విద్యగా, ఒక ఖచ్చితమైన విద్యగా ఎందుకు తీర్చిదిద్దలేకపోతుంది? నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్కూలు అడ్మిషన్స్ లేవని బోర్డు పెట్టిండ్రు. ఎందుకు తెలంగాణలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళన్నీ అట్లా బోర్డు పెట్టలేకపోతున్నాయి? లోపం ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే టెట్ ద్వారా, ముఖ్యంగా టెట్ ద్వారా, డిఎస్సి ద్వారా ఎవరైతే ఉత్తీర్ణ సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నెలసరి మంచి జీతం తీసుకుంటున్న ఉపాధ్యాయులు ప్రతి గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రుల ఈ యొక్క అంశాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మెరుగుపడ చేయాలి. ఇది చేయాలంటే ముఖ్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించినంత మాత్రాన ఎవ్వరు కూడా ప్రభుత్వ పాఠశాలకు పోరు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ముఖ్యంగా కార్పొరేటు స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూళ్ళ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న స్కూళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ముఖ్యంగా ఫస్ట్ పర్మిషన్లు ఇవ్వద్దు. పర్మిషన్లు ఇస్తే డే రెసిడెన్షియల్ పక్కన పెడితే వీళ్ళు హాస్టల్స్కి పర్మిషన్ ఇస్తారు. మీరు ఒక్కసారి హాస్టల్కి వెళ్ళి చూస్తే 300-400 మంది ఉండాల్సిన విద్యార్థులని ఒక్కొక్క రూములో 50 నుంచి 100 మందిని నొక్కుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే జిల్లా విద్యాధికారికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, డైరెక్ట్ డిగ్రీ కాలేజీ వాళ్ళకి సాంకేతిక విద్య, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కార్పొరేట్ యొక్క వాళ్ళు ఇచ్చే కొన్ని వ్యవస్థకి వీళ్ళంతా లొంగుంటారు. ఇప్పుడు నాట్ ఓన్లీ విద్య అండి, విద్యా వైద్యం ఎప్పుడైతే ఉచితంగా ఇస్తుందో అప్పుడు ప్రజలందరూ బాగుపడతారు. కానీ అసలైన ఇన్కమ్ సోర్సెస్ మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఏదైనా ఉందంటే విద్యా వైద్యమే కదా సార్. విద్యా వైద్యం ఎందుకు ఫ్రీ ఇస్తారు ప్రభుత్వాలు? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైవేటులో చదివించాలంటే ఇబ్బందే. ఎందుకు ప్రభుత్వం ఒక జెన్యున్గా ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది? విద్యను ఎందుకు నాణ్యమైన విద్యను ఇవ్వలేకపోతుంది? ముఖ్యంగా అందరూ సమాజంలో తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క అంశం ఏంటంటే తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ చదువుకుంటే జ్ఞానం వస్తుంది సార్. జ్ఞానం వస్తే ప్రశ్నిస్తారు. ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టే ఆ గొంతుకలని, ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా అనగదొక్కి ఈ బడుగు బలహీన వర్గాలను, పేదాలను ఎదగకుండా చేయడమే. ఖచ్చితంగా చదువుకుంటే ఇప్పుడు ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత 2010లో అమలులోకి వస్తే 2026లో ఈరోజు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఈరోజు ఫస్ట్ టైం మీకు ఇక్కడ ధర్నా చౌక పెడుతుంది. ఇంతవరకు ఎవరు విద్యా హక్కు చట్టం గురించి ప్రోగ్రామ్ చేసిరండి? చాకలి ఐలమ్మ ఏం చదువుకున్నది? ఎదిరించలేదా? ప్రశ్నించలేదా? చదువుకుంటేనే ప్రశ్నించారు కదా. అప్పుడు వాళ్ళది ఆ రోజునాడు రజాకారుల పైన యుద్ధం చేసింది ఆమె. అక్కడ చదువుకు సంబంధం లేదు. అక్కడ ఆ రోజునాడు చాకలి ఐలమ్మ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిజాకారులు, రజాకారులు వచ్చేసి వాళ్ళ వ్యవసాయం కౌలుకు తీసుకొని పండించుకుంటే ఆమె పండించుకున్న ఆ పంటను లాక్కున్నారు. కాబట్టి ఆమె చైతన్యవంతం వచ్చి రోకల బండతో తిరుగుబాటు చేసింది. కానీ ఇక్కడ కలం, ఈ కలం అనే అక్షరం, ఈ కలం అనే ఆయుధం ద్వారా మనం ప్రశ్నిస్తాం. కాబట్టి ప్రభుత్వాలన్నీ భయపడతాయి. ఈరోజు ప్రైవేట్ స్కూల్ అంటున్నది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ చేతులు ఉన్నాయండి. ఒక్కసారి మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టుకుంటే అన్ని జిల్లాలలో చూడండి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లకు సంబంధించిన విద్యాలయాలు తప్ప ఏ మధ్యతరగతి వాళ్ళకు, బీసీలకు ఒక్కరుకుండా చూపెట్టండి నాకు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే సంక్షేమాలకే డబ్బు సరిపోతూ ఉంది. ఈ ప్రభుత్వ విద్యను అమలు చేయాలంటే, లేకపోతే ఆ బిల్డింగ్స్ను పునరుద్ధరించి మంచిగా చేయాలంటే డబ్బులు లేవంటుంది. అసలు సంక్షేమం ఇంపార్టెంటా, విద్య ఇంపార్టెంటా? ఖచ్చితంగా సంక్షేమం ఉండాలి, విద్యలు ఉండాలండి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు అదే ప్రజల చేత ద్వారా వచ్చే పన్నుల ద్వారానే ఈరోజు ఫండ్ వస్తుంది ప్రభుత్వానికి తప్ప ఎవరు ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఏదైతే ప్రభుత్వానికి ఉంటుందో ఆ ఇన్కమ్ సోర్సెస్ ఎప్పుడైనా కార్పొరేట్ దిగ్గజాల చేతులకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఉచిత విద్య వైద్యం అనేది ఇస్తే ఈరోజు కేబినెట్లో ఏ మంత్రి కూడా బతకలేడు. ఇది కుట్రనే అంటున్నారా? ఖచ్చితంగా కుట్రనే సార్. ప్రాథమిక ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి కుట్రలు జరగకపోతే ఇన్ని కార్పొరేట్, ఇప్పుడు ఒక వాడకను మీరు చూడండి, ఒక చిన్న గ్రామానికి వస్తే 10 ప్రైవేట్ స్కూళ్ళు అండి. చిన్న గ్రామానికి వస్తే 10 ప్రైవేట్ స్కూళ్ళు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని
కోటి పైన ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుకొని ఈరోజు రోడ్ల మీద ఇడ్లీలు అమ్ముకున్న పరిస్థితి తెస్తారు. విద్య అనేది ఉన్నా కూడా సంక్షేమం లేకపోవడం ద్వారా ఇప్పుడు మాలాంటి యువకులు ఈరోజు ఇడ్లీ సెంటర్లు పెట్టుకొని దోషాలు పెట్టుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ధర్నాకు హాజరైనారు ఒక పేరెంట్గా, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధర్నాతోటి? ముఖ్యంగా విద్యా హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఫీజుల నియంత్రణ గురించి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉన్నది. మనకు హక్కు ఉంది. ఎంత పెద్ద ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, యజమాన్యం అయినా సరే, ఒక మధ్యతరగతి కుటుంబం పేదవాళ్ళు వాళ్ళు చెమట చుక్కలు చిందించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొంచెం చదివించరు కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి తీర్మానం వలన చేస్తున్న ఇటు కార్యక్రమానికి మాలాంటి తల్లిదండ్రులు అందరం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఒక పూర్వ విద్యార్థి నాయకునిగా నాకు దీనిపైన అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకి తక్కువ ధరల ఫీజులు తీసుకునే అంశం మనకు విద్యా హక్కు చట్టంలో ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి అమలు చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకెవరన్నా మాట్లాడతారా? మీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నారు, మహా ధర్నా. పేరెంట్స్ కూడా బాగానే హాజరైనరు, ఇంకా వస్తారు. ఏంది స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంది? ఒక్కటే అన్న, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఏ రాజకీయ పార్టీ విద్యా హక్కు చట్టం అమలు చేయాలని అడగలేదు. ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారు మాత్రమే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుందంటే, మరి విద్య ఇప్పుడు పాఠశాలలైనా కాలేజీలైనా మేము సేవ చేస్తామని పర్మిషన్ తీసుకొని పెడతారు. కానీ ఈరోజు బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. సేవ పేరుతోటి ఇలా నెలకొల్పి వేల కోట్లు దండుకుంటున్నారు. మళ్ళీ ఈ స్కూళ్ళు కాలేజీ ఎవరి ఉంటున్నాయి? ఇదే రాజకీయ నాయకులు ఉంటున్నారు. వాళ్ళే వేల కోట్లకు పడిగలెత్తి మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎమ్మెల్సీలు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇప్పుడు మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, వాస్తవం మీరు చెప్పింది కూడా. రాజకీయ నాయకుల స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ విద్యను నాణ్యమైన విద్యగా మంచి స్కూల్గా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా తీర్చిదిద్దాలంటే ఎక్కడ మందు పెట్టాలి? ఒకటి, ప్రభుత్వ స్కూళ్ళు ఇట్లా చెయ్యాలి, వాళ్ళకు వసతులు కనిపించాలి, ప్రతి ఒక్క క్లాస్కు టీచర్లను పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆ దిశగా చేస్తలేవు. ప్రభుత్వ స్కూళ్ళ పాఠశాలని మొత్తము చూడకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను మంచిగా చేస్తే ప్రైవేట్లకు ఓడొస్తాడు, రాడు కదా. ప్రైవేటు పాఠశాలలు ఎవరివి? ఇదే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలే, మంత్రులే, వీళ్ళే. ఎట్లా ఎందుకు చేస్తారు? అది చెయ్యరు కదా. అందుకే మేమేమంటున్నామంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రజలు తెలుసుకోవాలి మనకు ఏం చట్టం ఉంది. ఇప్పుడు విద్యా హక్కు చట్టం 2009 విద్యా హక్కు చట్టం 9 రాష్ట్రాలలో అమలవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలవుతలేదు? మరి ఈ విద్యా హక్కు చట్టం అమలైతే ప్రతి ఒక్క ప్రైవేటు పాఠశాలల్లో కానీ కాలేజీలలో కానీ 25% సీట్లు ఫ్రీగా ఇస్తారు. మరి ఇలా చదివించాలంటే పేదోళ్ళు ₹1,00,000 ఫీజు, ఎల్కేజీకే ₹1,00,000 వసూలు చేస్తారు. మరి ఇక బీటెక్లు, ఈ పై చదువులకు ఇంకా ఎన్ని లక్షలు వసూలు చేస్తారు? మీరు మీ పార్టీ తరఫున స్టాండ్ తీసుకున్నారా? 100% దీనిపైన చర్యలు తీసుకోవాలి, 2009 చట్టాన్ని అమలు చేయాలనేది 100% మేము స్టాండ్ తీసుకున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళ కొడుకు ఫౌండేషన్ పేరు మీద ఒక స్కూలు నల్గొండలనే అనుకుంటా, లోకల్లో. అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఆ స్కూల్ చూస్తే. ఒక ప్రైవేట్ స్కూల్ కూడా చాలా తక్కువ ఉంటుంది అట్లా. ఆ బిల్డింగ్ కానీ, పిల్లల ఆ యొక్క డ్రెస్సింగ్ కానీ, ఆ చదువు కానీ బోర్డు పెట్టిండ్రు అడ్మిషన్ లేవని. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వస్తుంది, ఎట్లా రావాలి? అది రాదండి. ఈ రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారు? ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క స్కూల్ చేయగానే సరిపోతుందా? మరి ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి, ఆయన దగ్గర 40 సంవత్సరాల అనుభవంగా, ఆయన రాజకీయ అనుభవం కదా. మరి ఇదే ప్రభుత్వ పాఠశాలను అట్లా చేయొచ్చు కదా, వాళ్ళ చేతులు ఉంది కదా. మరి ఎందుకు చేస్తలేరు? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళే పాఠశాలలు, విద్యా సంస్థలు అన్నీ వాళ్ళే కాబట్టి చెయ్యరు. అంటే మీరు స్టాండు దీనిపైన చాలా గట్టిగా తీసుకుంటున్నారు? గట్టిగానే 100% ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఈ ప్రభుత్వం చేయకపోతే 2028 తర్వాత మేము వస్తాం, మేము ఇంప్లిమెంట్ చేస్తాం 100%. మొదటి ప్రాధాన్యత ఇదే ఉంటుంది. మా పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యమే. థ్యాంక్ యూ. పేరెంట్ మాట్లాడిండు, టీఆర్పీ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు కూడా మాట్లాడిండ్రు.
ఈ ప్రభుత్వ పాఠశాలలు రాజకీయ నాయకులవే, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు. ఇది కుట్రలో భాగమే. చదువుకుంటే ప్రశ్నిస్తారని, లేకపోతే ప్రైవేటు ఫీజులు, ఒకవేళ ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా చేస్తే ప్రైవేటులో చదవరు కదా, ఫీజులు రావు కదా, వాళ్ళకి ఆదాయం పోతుంది కదా, అదో కుట్ర అని చెప్తా ఉన్నారు. టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం పెట్టుకున్నారు, మహాధర్నా నిర్వహిస్తున్నారు. నిజమైన సమస్య ఇది, ప్రజా సమస్య, తమాషా కాదు ఇది. కొన్ని కోట్ల మంది సమస్య ఇది, కోట్ల మంది సమస్య ఇది. ఫీజుల దోపిడీ మామూలుగా లేదు. అది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత స్కూల్లోకి పంపించినప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. అంతేనా? మామూలు విషయం కాదు. ఫీజుల దోపిడీ తారాస్థాయికి చేరిపోయింది. రాకెట్ వేగంతో పోతున్నారు. పేదోడు చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు మీ స్కూల్ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంచిగా తీర్చిదిద్దారు, సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పొచ్చు కదా, అన్ని స్కూల్కి ఇట్లనే చేద్దామని. ఉచిత పథకాలు ఎవడియమన్నాడు? ఫ్రీ బస్సులు, ఆ బస్సులు, ఈ బస్సులు ఎవడన్నా అడిగిండా? అవి బంద్ చేస్తే ప్రజలు బతకరా? కాబట్టి 100% వీళ్ళ యొక్క పాపం మీకు తలుగుతుంది. నిజంగా చెప్తున్నా, మీ రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు తాకుతుంది. ఎప్పటికైనా కనీసం 3 పూటల తిండి, పౌష్టిక ఆహారం తినలేకపోతున్నారు. ఎవరు? ఒక ఆటో కార్మికుడు, ఒక బోండాలు అమ్ముకునేట ఆయన, లేకపోతే చెరుకు బండి నడుపుకునేట ఆయన, మధ్యతరగతి పని భారం. మేము చదువుకోలేదు, మా పిల్లలైనా మంచిగా చదువుకోవాలని వాళ్ళు ఎట్లా? కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఇది తమాషాకి చేస్తలేరు. కొన్ని లక్షల మంది పేరెంట్ల తరఫున చేస్తున్నారు. దయచేసి దీనిపైన దృష్టి పెట్టండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మీ స్కూల్ ఎట్లయితే నల్గొండలు తీర్చిదిద్దినో అట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి ప్రజల యొక్క మన్నలను పొందాడు తప్ప, మీరు ఏళ్ళకేళ్ళు కుట్రలు చేసుకుంటే పోతే మాత్రం పాపం మూట కట్టుకుంటారు. దయచేసి ఆలోచన చేయండి. చూస్తూనే ఉండండి మన తొలివిని.